బొమ్మలు పెట్టాలి అని స్థాపించి చిన్న ప్రయత్నం ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలామంది పిల్లలకి మేము ఈ ఆర్ట్ ద్వారా చాలామంది మెడల్స్ ప్రోత్సహించాము. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సాగర్ సార్, తిరుపతి శిల్ప కళాశాస్త్ర లెక్చరర్ గారు, అదేవిధంగా మా ప్రముఖులు, మా పెద్ద ఆయన విజయ్ కుమార్ సార్ గారు, మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు, హాస్పిటల్స్ నారాయణ హాస్పిటల్స్ సంస్థలో పనిచేస్తున్నటువంటి చీఫ్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా తిమ్మిరి రవీంద్ర గారు, నర్సయ్య గారు, నా తోటి ఆర్టిస్టులు ఉన్నారు, సుందరు, రమణ, శేషయ్య, వీళ్ళందరూ, మా తమ్ముడు బాలకృష్ణ, మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. మేము వెళ్తానే కరస్పాండెంట్స్ అంతా కూడా మేము నిజాయితీగా పిల్లల్ని వాళ్ళకి మెడల్స్ సెలెక్ట్ చేసేస్తున్నాము కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏదో బొమ్మలకు ఇస్తామంటే పిల్లల్ని ఇసుకించుకోకుండా వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు పిల్లలు డ్రాయింగ్ వేసినప్పుడు వేయండి, సెల్ ఫోన్ కాడి పోలేకుండా డ్రాయింగ్ వేయండి. డ్రాయింగ్ వల్ల వాళ్ళకి సృజనాత్మకత శక్తి పెరగద్ది, ఆలోచన బాగా ఉంటుంది, చదువులో కూడా వాళ్ళు చురుగ్గా ఉంటారు. ఈ ఫోన్లు అవి తీసుకోవడం వల్ల వాళ్ళు ఓటుకే బానిసలు అయిపోతున్నారు. మీరు పిల్లల చేత పెయింటింగ్ వేయిండి, ఏమైనా కావాల్సిన వాళ్ళు రంగులు తీసేయటము, బ్రష్లు, కలర్స్ అన్ని కొనేయండి, వాళ్ళని ఈ డ్రాయింగ్లో ప్రోత్సహించండి. నేను చిన్నప్పటి నుంచి ఈ డ్రాయింగ్లో ప్రోత్సాహంతో రకరకాల కళ్ళు అన్నాను, డ్రాయింగ్లో ఎన్నో సాధించాను. ప్రపంచంలో అత్యంత విలువైన గిన్నిస్ రికార్డు సాధించాలన్నది నా గోల్. నేను ఎక్కడ ఇంటర్లో కూడా మీ గోల్ ఏంటంటే గిన్నిస్ రికార్డు అంటే అందరు నవ్వేవాళ్ళు, అదేందా గిన్నిస్ రికార్డు ఏదో చిన్నది కోరుకోవాలి కాదు సార్, నా గోల్ గిన్నిస్ రికార్డు అన్నాను. నేను అదే దిశగా ప్రయాణించి ఫస్ట్ ఫెయిల్ అయినాను. లార్జెస్ట్ మేకప్ పెయింటింగ్ అనే విభాగంలో పెయింటింగ్ చేసి దాంట్లో నాకు రాలేదు, నిరుత్సాహపడకుండా తర్వాత నెక్స్ట్ 2022లో లార్జెస్ట్ వాయిస్ పెయింటింగ్ పసుపు కాలంలోనే బొమ్మ వేయాలి, అది అమెరికా వాళ్ళ డ్రాయింగ్ రికార్డు. 6 వాళ్ళు 8 గంటల్లో 600 అడుగులు వేస్తున్నారు. నేను 7 గంటల 30 నిమిషాల్లో 790 అడుగులు వేసి ఆ రికార్డ్ బ్రేక్ చేశాను. అది మన జిల్లాకి, మా స్నేహితులు, మీ అందరూ కూడా గర్వకారణం. సౌత్ ఇండియాలోనే మందే రికార్డు ఉంది. ఆ విధంగా పిల్లల్లో కూడా బ్రహ్మాండం సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడుండే పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వాళ్ళు మెయిన్ సమాధానం చెప్పుకోగలరు అన్ని. మేము జడ్పీ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళం. ప్రతి ఒక్కటి అమెరికా వాళ్ళతో గిన్నిస్ రికార్డులో ఏమి కరస్పాండెంట్ చేయాలన్నా కానీ ఇంగ్లీష్లోనే చేయాలి. నాకు స్నేహితులు పెద్దలు నర్సయ్య గారు అలాంటి వాళ్ళందరినీ కూడా మేము అడిగి వాటిని తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకి మెయిల్స్ పెట్టడం, ఆ విధంగా మా గోల్ అనేది నేను సాధించుకోగలిగాను. పిల్లల్లో కూడా అలాంటి ఆశయాలు ఉంటాయి. ఈరోజు డ్రాయింగ్లో ఫ్యాషన్ డిజైనర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ రకరకాల కోర్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా డ్రాయింగ్ సంబంధించిన కోర్సులు కూడా వాళ్ళని ప్రోత్సహించండి. పిల్లలకి ఏమి ఇష్టం ఉంటుందో డ్రాయింగ్ చేస్తామంటే వేయండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వీచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. మా టీం అందరూ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఈ అందరినీ సెలెక్ట్ చేయటము, వాళ్ళకి అందరికీ మెడల్స్ లిస్టు పెట్టడము అంతా కూడా మా అమీర్ టీం అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కొద్దిసేపట్లో కోరుతున్నాను. మైక్ ఒక్క నిమిషం మాట్లాడండి, మీకు మైక్ ఇవ్వకపోవచ్చు కదా. ఓకే, నవరాహాలు ఇంతమంది రావటం చాలా రోజులు నేను చూసి, దీనికి కారణం అమీర్ జాన్. ఒకసారి చెప్పడంతో అమీర్ జాన్ని మీరందరూ అభినందించారు. ఒకే ఒక వ్యక్తి సాధించగలడు అని నిరూపించాడు అమీర్ జాన్. సాధారణంగా స్టార్ట్ అయ్యి చిత్రకళను మరుగులు పడిపోతున్న కాలంలో మళ్ళీ వెలికి తీయాలని తాను 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ సమాజానికి ఆదర్శమయ్యి అన్ని 10 సంవత్సరాల నుంచి అవార్డ్స్ ప్రకటిస్తూ అందరి స్కూల్స్కి వెళ్తూ తను ఒక్కడే 49 అవార్డ్స్ తీసుకొని మళ్ళీ గిన్నెస్ రికార్డ్ తీసుకున్న గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉన్నాడంటే
మనందరికి గర్వకారణం. వారి మనసారా అభినందిస్తున్నాం. అది కాకుండా అందరి మనసులు దోచుకోవడం, అంటే మంచి వ్యక్తిగా తను ఎంతమంది ఎవరైనా చెప్పినా కూడా మనందరూ నేర్పిస్తూ కేవలం పిల్లల కోసం, వాళ్ళ జీవితాల కోసం ఇందాక చెప్పారు, ఆ మొబైల్లో వెళ్ళి వాళ్ళ జీవితాలని ఒక మెమరీ లాస్ చేసుకుంటూ ఒక ఐ ఎఫెక్ట్ వస్తుంది. దానికోసమని చెప్పి మరింత చిత్రకళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆర్టిస్ట్గా సమాజానికి సేవలు అందించినందుకు వారిని అభినందిస్తూ, వారితో పాటు అందరూ కూడా సుందర్ కానీ అలాగే బాలకృష్ణ కానీ అందరూ కూడా ఎంతో సహకరిస్తూ దీనికి ముఖ్యంగా మన భాస్కర్ రెడ్డి గారు నారాయణ హాస్పిటల్ ఏజీఎం గారు వారు ఎంతో సహకరిస్తూ, అలాగే విజయ్ భాస్కర్ గారు చెప్పడము, వారు అన్ని కాలేజీ స్కూల్ చెప్పడము, వారిని పంపించి కూడా ఎంతో కృషి చేసేందుకు భాస్కర్ రెడ్డి గారు కూడా ఒకసారి చప్పటితో అభినందించాలి. మా కళా సంఘాలు కళాకారులు ఎవరైనా కూడా వారికి 24 గంటల్లో వారికి సేవ చేస్తూ తిరిగి ఆరోగ్యం వరకు ఎంతోమంది కళాకారులు వాళ్ళకి జీవం పోసిన గొప్ప వ్యక్తి భాస్కర్ గారు. అలాగే మా మిస్టర్లు 2023 మనుష గారు వచ్చారు, వారు కూడా గట్టిగా. అలాగే నర్సయ్య గారు, మనం గాంధీ మాతో చూడలేదు సన్న మహానాయకుడు కానీ మా నర్సయ్య గారు ఇంతమందికి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా నర్సయ్య గారిని ఎంతో వినయంగా గౌరవంగా ఆ స్కూల్కి ఎన్నో సర్టిఫికేట్ కావాలన్నా ఈ పర్మిషన్ కావాలన్నా కూడా అన్ని స్కూల్కి సేవ చేసిన గొప్ప వ్యక్తి నర్సయ్య గారు. వారు కూడా ఎన్నో సేవ ఇంతమంది వచ్చారంటే దానికి నర్సయ్య గారు. అలాగే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఒకప్పుడు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాస, మన పండుగలు, మన ఉమ్మడి కుటుంబాలు, ఒక పెద్ద చిన్న అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. విదేశీ సంస్కృతి వస్తుంది, మన సంస్కృతి పోయి విదేశాల్లో మన సంస్కృతి. అక్కడ అమ్మా నాన్న అంటే ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ అయిపోయారు. అక్కడ కూచిపూడి భరతనాట్యానికి ప్రాముఖ్యత ఇక్కడ ఆ నాట్యాలకి మర్చిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. పిల్లలు ఒకప్పుడు మా తెలివితేటలు వేరు, ఈరోజు మాకంటే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళిపోయారులే వాళ్ళు పనిచేస్తున్నారు కాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మన కష్ట సుఖాలు, తండ్రి పడే కష్టాన్ని, తండ్రి ఉద్యోగం వ్యాపారం చేసి తన ఆయుష్ తన ఆరోగ్యం అన్నీ వదులుకొని పిల్లల కోసం శ్రమించి డబ్బు తెచ్చిస్తేనే ఈరోజు కొడుకులు కూతురు గారి ఆఫీసర్ అయ్యారు గొప్ప. దానికి కారణం తండ్రి. ఆ తండ్రి హీరో. అది ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. కానీ ఈ రోజుల్లో తల్లి చెప్పడం లేదు. మాకు దొరకడం నిజంగా అదృష్టం మా అమరావతి కృష్ణారెడ్డి గారి ద్వారా. ధన్యవాదాలు తల్లి. మీ నలుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని మిస్ నెల్లూరులో ఒక మిస్ నెల్లూరు చేసి సుమారు 75 మంది సెలెక్ట్ అయిన తర్వాత, అంటే వచ్చింది 200 మంది, దాంట్లో 75 మంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాచ్ ముత్తుకూరు, నెక్స్ట్ బ్యాచ్ మీరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఒక్క నిమిషం రవికుమార్ గారు మాట్లాడారు. కన్నా కూడా వాళ్ళ ఆరాటం వాళ్ళ ఫోటోలలో అంటే తప్పనిసరిగా ఫోటో తప్పనిసరిగా ఫోన్ చేయాల్సి వచ్చింది నిజంగా. అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రతి స్కూల్లో కాంపిటీషన్ నిర్వహించి వాళ్ళల్లో ఉండే ప్రతిభని వెలికి తీసి ఈరోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారే, దాన్ని మనందరం గట్టిగా చెప్పగలం. నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. మనం ఉన్న ప్రతిభని వెలికి తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ మీరు కొనే డ్రెస్సుల్లో ఒక 5% దానం చేస్తారు మొదటి నుంచి కూడా. అంటే బోర్డ్స్ కానీ, అలాగే వాటర్ ప్లాంట్ కానీ, హార్ట్ అటాక్ కాకుండా ట్యాబ్లెట్స్ కానీ, మా కళాకారులు ఎవరైనా కూడా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ నవ్వుతూనే అనేక సంఘాలకి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఇది ఫోన్లో జరుగుతుంటే దానికి
భయ్యా వాసు గారి వాళ్ళ నాన్నగారి ఆశయాలతో ఈరోజు గుంటూరు, విజయవాడ, కడప, చిత్తూరు, రాజమండ్రి, ఒంగోలు ఇవన్నింటిలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. మీరు తప్పకుండా వారిని సపోర్ట్ చేస్తే కళాకారులకు ఇప్పుడు కూడా సదాలు చెప్పేసి ఒకసారి భయ్యా వాసు గారికి చప్పటితో వారిని అభివృద్ధి. దాత అనేది లేకపోతే ఏ ప్రోగ్రాం జరగదు. వారు ఎంత కష్టపడి ఆ డబ్బు ఇస్తే ప్రోగ్రాం ఉంది. కాబట్టి వాళ్ళు మనసారా భయ్యా వాసు గారిని అభినందిస్తున్నారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. అన్నపూర్ణ మేడం తంజావూరు పెయింటింగ్స్లో మేడం గారికి అందవేసిన చెయ్యి ప్రముఖ సిల్వర్ మెడల్స్ కూడా స్పాంటెడ్ ఆ కష్టం తెలుసు కాబట్టి చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్నపూర్ణ మేడం గారు. రెడ్డి గారు, అన్నపూర్ణ గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. అంటే ఆపకరించి దిగేయండి. కావేశియ, ఉమేష్, నైనిక, కౌశిక. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఆపకరించి దిగేయండి.